హలో వైష్ణవి. మ్యామ్, నాది ఇంటర్ కంప్లీట్ అయ్యింది మ్యామ్. హ్మ్. నాకు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్. హ్మ్. నాలాగే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, హ్మ్. సివిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్మ్. డిగ్రీ ప్లస్ సివిల్స్ కి ప్రిపేర్ అవ్వచ్చా మ్యామ్? మనం ఎప్పుడు ఎంత ఫాస్ట్‌గా అనుకుంటే అంటే ఇంటర్మీడియేట్ అయిపోయాక అనుకున్నామో, బీఏ ఫస్ట్ ఇయర్‌లో అనుకున్నామో, ఎప్పుడు అనుకున్నామో సరే, మనం ఇంటర్ అయిపోగానే సివిల్స్ ప్రిపరేషన్ గ్రాడ్యుయేషన్‌తో సహా అసలు గ్రాడ్యుయేషన్ కాంప్రమైజ్ అవ్వకుండా గ్రాడ్యుయేషన్ చదువుతూనే సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. అది బీఏ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈవెన్ బీటెక్ అయినా అవ్వచ్చు. మన గ్రాడ్యుయేషన్ చేస్తూ సివిల్స్ చదివితే చాలా ఫాస్ట్‌గా పికప్ అయిపోతాం. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సివిల్స్ మొదలెట్టామనుకో, తర్వాత 2-3 ఇయర్స్ టైం పడుతుంది. గ్రాడ్యుయేషన్‌తోనే స్టార్ట్ చేసామనుకో, తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయాక 1 or 2 ఇయర్స్‌లో మనం సక్సెస్ అయిపోవచ్చు అనమాట. అంటే గ్రాడ్యుయేషన్ కాంప్రమైజ్ అవ్వకుండా రోజుకి 2-3 అవర్స్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. మ్యామ్, అలాగే సివిల్స్ ఎగ్జామ్ అనగానే సిలబస్ చాలా వ్యాస్ట్ గా ఉంటుంది అంటున్నారు. ఇది నిజమేనా మ్యామ్? అసలు సివిల్స్ ఎగ్జామ్ లో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యామ్? సివిల్స్ ఎగ్జామ్ సిలబస్ అనేది మన చుట్టూ మనం ఏం అబ్జర్వ్ చేస్తే అదే సిలబస్. అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటివి. జనరల్గా మనం ఏం చేస్తామంటే న్యూస్ పేపర్స్ డిగ్రీలో ఉన్నప్పుడు ఎక్కువ చదవం. కానీ డిగ్రీ ప్రిపేర్ అయ్యేటప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతే ఆ న్యూస్ పేపర్స్ కానీ ఆ సబ్జెక్ట్స్ బేసిక్స్ కానీ ముందే చదువుకున్నాం అనుకో మనకి ఈజీ అవుతుంది. సివిల్ సిలబస్ కష్టం కాదు, కానీ ప్రాపర్ ప్లాన్ చేసుకుని ప్రాపర్ ప్లానింగ్తో ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇవన్నీ కూడా డిగ్రీ అప్పుడే మనం ట్రైన్ అప్ అయిపోయాం అనుకో, వాటి ఎలా నోట్స్ చేసుకోవాలి, న్యూస్ పేపర్ ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎవ్రీడే మనం అలా చదువుకుంటూ వెళ్తే మనకి డిగ్రీ అయిపోగానే సివిల్స్ రాయొచ్చు అనమాట. కాబట్టి సివిల్స్ సిలబస్ కష్టం కాదు, కానీ ప్లానింగ్ ప్రాపర్గా ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదువుకోవాలి. ముఖ్యంగా మనకి సివిల్ సర్వీసెస్లో మన చుట్టూ ఏం జరుగుతుందో చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి రీసెంట్గా సునీత విలియమ్స్ స్పేస్ నుంచి వచ్చింది. మనకు అసలు ఆస్ట్రోనాట్స్ అంటే ఎవరు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మైక్రోగ్రావిటీ, జీరో గ్రావిటీ అంటే ఏంటి, ఇలా ప్రతిదీ ముందే నేర్చుకున్నాం అనుకో మనకి ప్రిపరేషన్ చాలా ఈజీ అవుద్ది. అందుకనే డిగ్రీతో పాటు సివిల్స్ చదివితే మంచిది. మ్యామ్, అలాగే ఇన్ని సబ్జెక్ట్స్ చెప్పారు కదా మ్యామ్ మీరు. ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మాకు ఈ స్టేజ్ లో అర్థం అవుతాయి మ్యామ్? యాక్చువల్లీ కాన్సెప్ట్స్ అనేవి 2 రకాలు నేర్చుకోవచ్చు. ఒకటి బేసిక్స్. బేసిక్స్ అంటే ఏంటి, ఉదాహరణకి పాలిటీ అనుకో, మనకి ఫండమెంటల్ రైట్స్, మనందరికీ హక్కులు ఉంటాయి కదా, రైట్స్ ఉంటాయి. అంటే యాజ్ హ్యూమన్స్ రైట్స్ ఉంటాయి. నువ్వు కూడా ఇంట్లో ఫైట్ చేసినప్పుడు నా రైట్ ఇది అంటావు కదా, ఇది నా రైట్. అలా కంట్రీలో సిటిజన్స్ కొన్ని రైట్స్ ఉంటాయి కదా. రైట్స్ అంటే ఏంటి, డ్యూటీస్ అంటే ఏంటి, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, వాళ్ళకున్న ఫంక్షన్స్ ఏంటి, మన పార్లమెంట్ ఏంటి, పార్లమెంట్ ఏం చేస్తే, ఇలాంటివి చాలా చిన్న వయసులోనే అర్థమవుతాయి. ఈవెన్ 7th 8th క్లాస్ వాళ్ళకు కూడా కొన్ని బేసిక్స్ అర్థమవుతాయి. ఇన్ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్లో ఎక్కువ బేసిక్స్ అని నేర్చుకోవాలి. అలానే ఎకానమీ ఉందనుకో, ఇన్ఫ్లేషన్, ప్రైజెస్ ఎలా రైజ్ అవుతాయి, అసలు ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి, సెకండరీ సెక్టర్ అంటే ఏంటి, టెరిషరీ సెక్టర్ ఏంటి, ఇలా ప్రతి సబ్జెక్ట్లో బేసిక్స్ అనేవి మీ స్థాయి నుంచి అర్థమవుతాయి. డిగ్రీ స్థాయి నుంచి ఇంకా ఎక్కువ అర్థమవుతాయి. మ్యామ్, అసలు ఈ డిగ్రీ ప్లస్ ఇంటర్మీడియట్ కోర్స్ అనేది ఏంటి మ్యామ్? ఎలా ఉంటుంది మ్యామ్? ఈ కోర్స్ అనేది 3 years ఉంటుంది. ఈ 3 yearsలో దీనిలో చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. మీరు ఏదైతే పెద్దయ్యాక నేర్చుకుంటారో, ఏదైతే పెద్ద అయిన తర్వాత అర్థం చేసుకుంటారో, అవన్నీ కూడా ముందే నేర్పిస్తాం. అది ఎలా ఉంటే ప్రత్యేకంగా అంటే, ఒక ఉదాహరణకి ఏంటి, ఇక్కడ ఒక విలేజ్ లెవెల్లో పంచాయతీ వ్యవస్థ ఎలా పనిచేస్తో విలేజ్కి తీసుకెళ్ళి చూపిస్తాం. సో దట్ వాళ్ళు చదువుకునేది ఆ విలేజ్ లెవెల్లో వాళ్ళకి వచ్చిన ఎక్స్పీరియన్స్ నోట్ చేసుకుంటారు, ప్రాక్టికల్గా చూస్తారు. అలానే మనం చూస్తే ఒక నేషనల్ పార్క్ లేదా ఒక చిన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దానిలో ఎలా కన్జర్వ్ చేస్తారు, ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. అలానే మనం చూస్తే ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఎలా పనిచేస్తారు, ఆయన డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. కాబట్టి 3 yearsలో ఏంటి అంటే ట్రైబల్ విజిట్స్ కానీ, మాక్ పార్లమెంట్స్ కానీ, మాక్ యుఎన్ జనరల్ అసెంబ్లీ ఎలా నడుచుద్ది కానీ, ఇలా ప్రతిదీ ఎవ్రీ ఆస్పెక్ట్, ఒక ట్రైబల్ ఏరియా విజిట్ కానీ, ఇవన్నీ చేయటం వల్ల ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది అనమాట. సో డిగ్రీలో భాగంగానే డిగ్రీ చదువుతూనే సివిల్ సర్వీసెస్, ముఖ్యంగా సిఎస్బిఐఎస్ అకాడమీ విజయవాడలో స్టార్ట్ చేస్తున్నాం ఆంధ్ర లాయలా కాలేజ్ కొలాబరేషన్తో. దానిలో కంప్లీట్గా ఒక 3 yearsలో కంప్లీట్ పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఫ్రమ్ ఎ స్టూడెంట్ టు అన్ ఆస్పిరెంట్, ఒక స్టూడెంట్, ఒక గ్రాడ్యుయేషన్ చదివే స్టూడెంట్ నుంచి ప్రాపర్ సివిల్స్ ఓరియంటేషన్ తీసుకురావడానికి కేవలం సబ్జెక్ట్లే కాదు, ప్రాక్టికల్ ఓరియంటేషన్ కూడా తీసుకొస్తున్నాం అనమాట. అందుకనే ఇప్పటి నుంచే బాగా నేర్చుకుంటే ఇంకా బెటర్ పర్సన్స్ అవుతాం. మ్యామ్, అసలు సివిల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మ్యామ్? సివిల్స్ ఎగ్జామ్ అనేది 3 స్థాయిల్లో ఉంటుంది. నువ్వు రాయాలనుకుంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఇదంతా 1 yearలోనే జరుగుద్ది. మొత్తం ప్రాసెస్ 1 year. ప్రిలిమ్స్ మేలో ఉంటే మెయిన్స్ ఆగస్ట్ సెప్టెంబర్లో ఉంటుంది, ఇంటర్వ్యూ ఫిబ్రవరి మార్చ్లో ఉంటుంది, ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తాయి. ఈ సైకిల్ మళ్ళా. సో ఈ సైకిల్లో మనం ప్రిలిమ్స్ స్టార్ట్ చేసే ముందే
మొత్తం ప్రిపేర్ అయిపోవాలి. అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ డిగ్రీ ప్లస్ సివిల్స్లో ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా మంది మన తెలుగు కుటుంబాల్లో కమ్యూనికేషన్ ఎబిలిటీస్ తక్కువ ఉంటాయి. పేరెంట్స్ తక్కువ మాట్లాడిస్తారు పిల్లల చేత. అలా కాకుండా అక్కడ డిబేట్స్ కానీ, లెక్చర్స్ కానీ, స్టూడెంట్స్ ఒపీనియన్స్ కానీ, లేదా స్టూడెంట్స్ చేత మాట్లాడించడం కానీ, ఆ ఒకాబులరీ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ పెంచే పరిస్థితి కూడా, అంటే అలాంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఏదైతే మనం స్టార్ట్ చేస్తున్నామో ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ, దానికి 73 సంవత్సరాల చరిత్ర ఉంది. మెయిన్గా అక్కడ నాకు నచ్చింది ఏంటంటే పెద్ద క్యాంపస్, ఒక 100 acres క్యాంపస్, కంప్లీట్ సెక్యూరిటీ. ఎవరైనా అమ్మాయిలు కూడా అక్కడ సేఫ్గా ఉండొచ్చు. హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మెయిన్గా అక్కడ అంబియస్కే మనకు సగం చదువు వస్తాయి. అంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్లో మనం బాగా చదువుకునే అట్మాస్ఫియర్ అక్కడ ఉందన్నమాట. దాంతోపాటు సివిల్ సర్వీసెస్ టీచర్స్ అక్కడ ఉంటారు. సో ఇదంతా రావడం వల్ల ఏంటంటే కంప్లీట్గా మీకు ఒక మంచి అట్మాస్ఫియర్లో 3 ఏళ్ల పాటు సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. డిగ్రీ చేస్తూ హ్యాపీగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ సివిల్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అలాగే సివిల్స్ ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ లో CSAT ని నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యామ్? అంటే CSAT మీరు అప్పుడు సడన్ గా రాయరు, 1 or 2 months లో చదివి రాయరు. ఒక ఇయర్ మొత్తం ప్రిపేర్ అవుతారు. కాబట్టి నాన్ మ్యాథ్స్ ఎవరైతే మ్యాథ్స్ డిగ్రీలో చదవలేదో వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తాం ముందు నుంచే. ఎలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి CSAT క్వశ్చన్స్ ఆధారంగా ప్రాక్టీస్ చేస్తాం. మంచి టీచర్స్ ఉంటారు, రెగ్యులర్ ఎగ్జామ్స్ చేస్తాం. వీటితో ఏమవుతుందంటే CSAT క్వాలిఫైయింగ్ మార్కే కాబట్టి ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ముందు నుంచే ప్రాక్టీస్ చేసి ప్రీవియస్ పేపర్స్ చూస్తే పాస్ అయిపోతారు అనమాట. అలాగే సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు డైలీ న్యూస్ పేపర్స్ చదవాలి, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవ్వాలి అని చెప్తున్నారు. అసలు న్యూస్ పేపర్స్ ఎలా చదవాలి మ్యామ్? ఏది చదవాలి? డైలీ న్యూస్ పేపర్స్ లో హిందూ పేపర్ తీసుకున్నాం అనుకో, ఫస్ట్ పేజ్ చూడాలి, తర్వాత ఎడిటోరియల్ పేజ్ చూడాలి, తర్వాత ఇంటర్నేషనల్ పేజ్ చూడాలి. ముఖ్యంగా డైలీ కొన్ని అసలు మనం మర్చిపోలేని టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్లో డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఎవరైనా వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటే నేను వాళ్ళపైన ట్యాక్స్లు వేస్తానని ప్రకటించారు. అసలు ఎందుకు ట్రంప్ ప్రకటించారు? లాటిన్ అమెరికా, సౌత్ అమెరికాలో వెనిజులాలో ఎలా అంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి? వెనిజులా మరి అంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా అంత పూర్ కంట్రీ, ఇప్పుడు చాలా దివాళా తీస్తుంది అనమాట. ఎందుకు అలా ఉంది? ఇలా న్యూస్ పేపర్లు ఏదైతే చదివామో దాన్ని మనం రీసెర్చ్ చేయాలి. ఇదంతా మేము కోర్సులో నేర్పిస్తాం. ఎట్లా నేర్పిస్తారు? ఎవరైతే టీచర్ ఇష్యూ చెప్తారో వై, వాట్, హౌ, వెన్, వేర్ ఇలా అన్ని క్వశ్చన్స్ వేసి మీ చేత మాట్లాడిస్తారు, చదివిస్తారు అనమాట. అలా ఇప్పటి నుంచి మనం 2-3 years అప్డేట్లో ఉంటే కనుక ఈజీగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని హ్యాండిల్ చేయొచ్చు. అలాగే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు NCERTతో బిగిన్ చేయాలంటున్నారు. అసలు NCERT అంటే ఏంటి మ్యామ్? ఎలా చదవాలి? NCERT పుస్తకాలంటే స్కూల్ టెక్స్ట్ బుక్లు. నువ్వు చిన్నప్పుడు చదువుకున్నావా? 6th class 7th class ఏ సిలబస్ చదివా? స్టేట్ సిలబస్ చదివావు. కానీ CBSE వాళ్ళకి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, అవే NCERT పుస్తకాలు. నథింగ్ బట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్. దానిలో అన్ని సబ్జెక్టుల బేసిక్స్ ఉంటాయి అనమాట. ఆ బేసిక్స్ అన్ని కూడా అవి ఎలా చదవాలి, దానిలోంచి నోట్స్ ఎలా రాయాలి అని నేర్పిస్తారనమాట డిగ్రీ ప్లస్ సివిల్స్ లో. మ్యామ్, మనం డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చా, లేక పర్టికులర్ గా సివిల్స్ కనే అని కోర్స్ తీసుకోవాలా మ్యామ్? అంటే చాలా మంది ఏమంటారు నా దగ్గరకు వచ్చి, నేను సివిల్స్ చదువుదాం అనుకుంటున్నాను, డిగ్రీలో ఏ సబ్జెక్ట్ తీసుకుంటే సివిల్స్ సూట్ అవుతుందని. జనరల్గా BA చదివితే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి సబ్జెక్టులు ఏమైనా సూట్ అవుతాయి. అలా అని కేవలం సివిల్స్కి ఉపయోగపడే సబ్జెక్టులే అవసరం. ఏదైనా డిగ్రీ చేస్తూ కూడా ప్యారలల్గా సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి BA చదవచ్చు, BSc చదవచ్చు, BCom చదవచ్చు, ఏ గ్రాడ్యుయేషన్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. కానీ BA ప్రిఫరబుల్. ఇంటిగ్రేటెడ్ కోర్స్ లో అన్ని డిగ్రీ ఆప్షన్స్ ఉంటాయా మ్యామ్? అవును, మనం ఇచ్చే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులో ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడలో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ ఏదైనా తీసుకుని మన సివిల్స్ కోర్స్కి రావచ్చు. మన క్లాస్ రూమ్ కూడా అక్కడే అదే క్యాంపస్లో ఉంటుంది. దాంతో పాటు ఆంధ్ర లయోలా కాలేజ్లో కాకుండా ఎవరైనా బయట డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు, విజయవాడలో ఆంధ్ర లయోలా కాలేజ్లో మన ఇంటిగ్రేటెడ్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. కాకుండా బయట చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ వాళ్ళు కూడా రావచ్చు. డే స్కాలర్స్ లాగా అక్కడ హాస్టల్ కూడా ఉంటుంది. బాయ్స్కి గర్ల్స్కి అందరికీ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ హాస్టల్ కూడా చాలా హైజీనిక్ గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అలాగే మనం ఈ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ లో మనం ఫస్ట్ ఇయర్ నేర్చుకున్న సిలబస్ లాస్ట్ ఇయర్ వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలి మ్యామ్? దీనికే ఒక టెక్నిక్. అక్కడ మైక్రో మ్యాక్రో ప్లానింగ్ అని, అంటే ఫస్ట్ 1 year చదువుతాం కదా బేసిక్స్ అని, అది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో దానిలో ఉన్న మైక్రో లెవెల్లో చదివిన వాటిని మ్యాక్రో లెవెల్లో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నేర్పిస్తాం. కాబట్టి దానిలో కలిపి ఎగ్జామ్ పెడతాం అనమాట. రివిజన్ టెస్ట్లో బేసిక్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ కలిపి మళ్ళీ రివిజన్ టెస్ట్లో కవర్ అయిపోతుంది. కాబట్టి
మళ్ళీ మొత్తం రివైజ్ అవుద్ది. ఫస్ట్ ఇయర్లో చదివింది ఫైనల్ ఇయర్లో కూడా మొత్తం రివిజన్లోకి వచ్చేస్తుంది అనమాట. మ్యామ్ అలాగే మనం ఇప్పుడు డిగ్రీ ప్లస్ సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ లో కేవలం సివిల్స్ కి హెల్ప్ అవుతాయా లేకపోతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అవుతుందా? అసలు డిగ్రీ ప్లస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్లో హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, మన వ్యక్తిత్వం మారిపోద్ది. దానిలో నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్, ఎస్ఎస్సి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి కానీ మీరు రెడీ అయిపోతారనమాట. ఆల్మోస్ట్ 70-80% కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా అన్నిటికీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఓవరాల్గా లైఫ్ పట్ల కానీ, కాంపిటీషన్ పట్ల కానీ, సర్వీస్ పట్ల కానీ, ఈవెన్ సొసైటీ పట్ల కానీ కంప్లీట్ ఓరియంటేషన్ అనేది మారిపోద్ది అనమాట. మ్యామ్ అలాగే ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు డిగ్రీ ప్లస్ అనేది అందులో మనం పర్సనాలిటీ డెవలప్ మీద ఏమైనా స్పెషల్ ఫోకస్ పెడతారా మ్యామ్? అసలు ఈ కోర్సులో 3 years పాటు ఏం నేర్పిస్తామంటే కేవలం సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఓవరాల్గా మనిషి యొక్క కంప్లీట్ పర్సనాలిటీ మీద ఫోకస్ చేస్తాం. దానిలో ఫిజికల్ యాక్టివిటీస్ నుంచి, మెంటల్ యాక్టివిటీస్ నుంచి, అంతకంటే ఎక్కువగా ఫీల్డ్ విజిట్స్ నుంచి, సొసైటీ పట్ల ఒక చిన్న అంటే ఇంటర్మీడియట్ చదివి వచ్చిన అబ్బాయో అమ్మాయో ఓరియంటేషన్ ఎలా ఉంటుందో మాకు ఐడియా ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మౌల్డ్ చేయాలో పర్సనాలిటీ అనేది కంప్లీట్గా మౌల్డ్ అవుతుంది అనమాట. మ్యామ్ అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా చూస్ చేయాలి మ్యామ్? మీరు ఫస్ట్ ఇయర్ ఆప్షన్ చదవరు. BA ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఫస్ట్ ఇయర్ ఆప్షన్ ఉండదు. ఒక్కసారి మీకు అసలు సిలబస్ మీద ఓరియంటేషన్ వచ్చిన తర్వాత మీకు ఏ ఆప్షన్ సబ్జెక్ట్ సూట్ అవుతుందో మీ మనసు తెలుస్తుంది. దాన్ని బట్టి మేము కూడా సజెస్ట్ చేస్తాం. అలా సెకండ్ ఇయర్ మిడ్లోంచి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సివిల్ సర్వీసెస్లో మనం ఒక ఆప్షన్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. అది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అవసరం లేదు. ఒక 1 year ఆగి మనకి ఏ విధంగా సూట్ అవుతుందో చూసుకుని దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. మ్యామ్ అయితే మనం కామన్ గా సివిల్స్ ప్రిపరేషన్ 1 year లో కంప్లీట్ చేస్తున్నాం. Hmm. అయితే నేను ఎందుకు 3 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకోవాలి? ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే మీరు డిగ్రీ చదువుతూ సివిల్స్ ప్రిపేర్ అవుతారు. అది కూడా దీని నాలెడ్జ్ అనేది ఒకటే రోజు ఫామ్ అవ్వదు, లేయర్ బై లేయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే మైండ్ సెట్కి ఫైనల్ ఇయర్లో ఉండే మైండ్ సెట్కి చాలా తేడా వస్తుంది. దాంతోపాటు కంప్లీట్ బ్రాడ్ పర్స్పెక్టివ్స్ రావాలి దీనిలో. అంటే డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి సివిల్స్కి వచ్చేవాళ్ళు కొంత చదువుకొని 1 yearలో టక్టక చదువుతానికి ట్రై చేస్తారు. మీరు అలా కాదు, ఫార్మేషన్ ఇయర్స్లో ఉంటారు. దానిలో డైలీ అవర్స్ ఆఫ్ స్టడీ, ఎన్ని గంటలు చదువుతారు, తర్వాత ఎన్ని ఫీల్డ్ విజిట్స్, బయటకి అప్పుడప్పుడు వెళ్ళటము, నేర్చుకోవటము, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ స్లోగా లేయర్ బై లేయర్ కొంచెం కొంచెం ఫామ్ అవుతాయి అనమాట. అందుకనే 3 years అనేది హోలిస్టిక్గా సరిపోతుంది, హోలిస్టిక్గా పట్టుద్ది. మ్యామ్ ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ లో మన కోచింగ్ తో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారా? ఇంటిగ్రేటెడ్ కోర్సులో కోచింగ్తో పాటు ఏదైతే సిలబస్ అయిందో దాని మీద మీకు హోలిస్టిక్గా మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ రకరకాల టెస్ట్ ఉంటాయి. అది కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, అది ఒరేటరీ స్కిల్స్ కావచ్చు. ఒక్కోసారి దాన్ని మీకు తెలియకుండానే మిమ్మల్ని టెస్ట్ చేయొచ్చు, క్వశ్చన్స్ అడుగుతూ క్లాస్లో ఎగ్జామ్స్ రాపించవచ్చు. రకరకాల విధానాల ద్వారా ఓవరాల్ అసెస్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది అనమాట. మ్యామ్ మనకు డిగ్రీ ప్లస్ కోచింగ్ 2 ఉన్నాయి కదా మ్యామ్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా టైం దొరుకుతుందా మ్యామ్? ఖచ్చితంగా ఏదైనా హాలిడేస్ ఉంటాయి కదా, డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సాటర్డే సండే ఈ హాలిడేస్ టైంలో ఖచ్చితంగా ఫీల్డ్ ట్రిప్స్ లాంటివి ఉంటాయి. దాంతోపాటు ఈవినింగ్ 1 or 2 hours మంచి బ్రేక్లో రకరకాల యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. మ్యామ్ డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కోచింగ్ రెండింటిని ఎలా మేనేజ్ చేయాలి మ్యామ్? డిగ్రీ ప్లస్ సివిల్స్ అనేటప్పుడు ఎప్పుడైతే డిగ్రీ సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ ఉండవో ఆ టైంలో కోచింగ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆ టైంలో మీ కోచింగ్ మీ ఎగ్జామ్స్కి అడ్జస్ట్ చేస్తూ కోచింగ్ కూడా స్లో డౌన్ అవుతుంది. అందుకని ఇది డిగ్రీ ప్లస్ సివిల్స్ అన్నాం. అంటే డిగ్రీ ఇంపార్టెంట్, దాంతో పాటు సివిల్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంటర్ అయిన వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మ్యామ్. నీది ఇంటర్ అయిపోయింది కదా, వస్తావా? కంపల్సరీ వస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ వైష్ణవి. థ్యాంక్ యూ మ్యామ్.